ధరణి పోర్టల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష వాడివేడిగా జరిగింది. ధరణి పోర్టల్పై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి సచివాలయంలో ధరణిపై సీఎం సమీక్షించారు. ధరణి పోర్టల్పై సిసిఎస్ఎల్ కమిషనర్ నవీన్ మిత్తల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారంటీ చట్టం ప్రకారం తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం 83 కోట్లు ఇచ్చిందన్న సీఎం ఆ నిధులు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. నిషేధిత భూముల జాబితా, అసైన్డ్ పట్టా భూముల వివరాలు సహా మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలంటూ నవీన్ మిట్టల్ను సీఎం ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్ కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యలను నిలయంగా మారిందంటూ సీఎం అన్నట్లుగా సమాచారం. ధరణిని రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామంటూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై దాదాపు 2 గంటల పాటు సమీక్షించారు. ధరణిపై మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. ధరణిపై లక్షల సంఖ్యలో కంప్లైంట్స్ ఉన్నాయంటూ చెప్పారు. ధరణి సమస్యల పరిష్కారానికి మండల స్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలంటూ రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ధరణి లోటుపాట్లపై వారం 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ సిసిఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్కు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికతో పొందుపరచాలంటూ ఆదేశించారు. ధరణి యాప్ భద్రతపై వివరాలను సీఎం అడిగారు. ధరణి లావాదేవీలపై వస్తున్నటువంటి విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.